మనకి వేదాలని వేదవ్యాసుడు అందించాడని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ వేదాలు ఎప్పుడో ఉన్నాయండి. మనకి వేదత్రయం అనేది ఉండేది. దాన్ని 4 భాగాలుగా చేశాడు వేదవ్యాసుడు, అంతే అన్నమాట. ఆయన్ని మనము ఆ వేదం ఒక్కటిగా ఉన్న వేదాన్ని మనం చదవలేకపోతూ ఉంటే 4 భాగాలుగా విభజించి ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క ఋషి యొక్క అది నామాన్ని చేర్చి మనకి అద్భుతంగా అందించాడు వేదవ్యాసుడు. అలా ఆయనకి వేదవ్యాసుడు అనే యొక్క నామము కృష్ణద్వైపాయనుడికి వచ్చిందనమాట. రాబోయే మన్వంతరాల్లో వేదవ్యాసుడు ఇంకొకళ్ళు అవుతారండి, కృష్ణద్వైపాయనుడు కాదు. అలా అన్నమాట. పురాణాన్ని చదువుతూ ఉంటే, లోతుకు వెళుతూ ఉంటే ఎన్నో అద్భుతమైన విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. అందుకే ఖాళీ సమయంలో ఒక పుస్తకం మంచిగా ఓ పురాణాన్ని చదవండి, చదివే ప్రయత్నం చేయండి, లేకపోతే వినండి. ఇప్పుడు యూట్యూబ్లో వస్తున్నాయి అన్నీ కూడాను. సరేనా? జ్ఞానం ఎంతో అవసరం మనందరికీ కూడా.